కేంద్రం వరుస సమావేశాలతో ఢిల్లీలో వాతావరణం వేడెక్కింది. ప్రధాని మోడీ అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ ముగిసింది. 2 గంటల పాటు సాగిన మంత్రివర్గ సమావేశం. ప్రధాని మోడీతో విడివిడిగా సమావేశమయ్యారు మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా. సాయంత్రం 4 గంటలకు కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించనున్నారు. అంతకుముందే ఉదయం నుంచి వరుస సమావేశాలు జరుగుతున్నాయి. ఉదయం 11 గంటలకు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ అయింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి ప్రసాద్ లైవ్లో అందిస్తారు. ప్రసాద్, కేంద్ర మంత్రివర్గం తీసుకున్నటువంటి నిర్ణయాలను ముందుగా 3 గంటలకు మీడియా సమస్యలను తెలియజేశారన్నప్పటికీ కూడా అది 4 గంటలకు వాయిదా పడింది. ప్రధానంగా 2 గంటల పాటు సుదీర్ఘంగా రాజకీయ వ్యవహారాలు, అదేవిధంగా అంతర్గత భద్రతా వ్యవహారాలకు చెందినటువంటి కేబినెట్ కమిటీ సమావేశాలు జరిగాయి. ఆ తర్వాత పూర్తి స్థాయి కేంద్ర మంత్రివర్గ సమావేశం కూడా జరిగింది. ఈ సమావేశంలో అన్ని అంశాలను చర్చించారు. గత బుధవారం తీసుకున్నటువంటి నిర్ణయాలు అమలు ఏ రకంగా ఉంది, అదేవిధంగా ఇతరత్ర అనేకమైనటువంటి అంశాలపై ఏ రకంగా నిర్ణయాలు తీసుకోవాల అంశంపై అందరితో కూడా సంప్రదించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది చాలా కీలకమైన సమావేశం. నిన్న త్రివిధ దళాధిపతులతో, అదేవిధంగా జాతీయ భద్రతా దళ సలహాదారు, అదేవిధంగా రక్షణ శాఖ మంత్రితో కూడా ప్రధానమంత్రి భేటీ అయ్యారు. ఈ భేటీలో పూర్తి స్థాయి స్వేచ్ఛను త్రివిధ దళాలు కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో నిన్న తీసుకున్నటువంటి నిర్ణయాలు, అదేవిధంగా గత బుధవారం తీసుకున్నటువంటి నిర్ణయాలు అమలు తీరుతలు, దాని ప్రభావం ఏ రకంగా ఉంటుందన్న అంశంపై కూడా మంత్రివర్గంలో చర్చించారు. అదేవిధంగా అంతర్గతంగా ఏ ప్రాంతాల్లో, సున్నితమైనటువంటి ప్రాంతాల్లో పారామిలిటరీ దళాలను మోహరింపు చేయాలి, అదేవిధంగా సరిహద్దు ప్రాంతాల్లో ఏ రకంగా రక్షణ బలగాలను మోహరింపు చేయాలన్న అంశంపై కూడా పూర్తిగా చర్చించారు భద్రతా వ్యవహారాల కేంద్ర కేబినెట్ సమావేశంలో. ఆ తర్వాత కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కూడా చర్చించడం జరిగింది. కేంద్ర మంత్రివర్గం తీసుకున్నటువంటి నిర్ణయాలను మీడియా సమావేశంలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలియజేస్తారు. ప్రధానంగా పాకిస్తాను సరిహద్దు తీవ్రవాదాన్ని ఏ రకంగా వివిధ దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తుంది, అనేకటువంటి దేశాల్లో జరిగినటువంటి ఇలాంటి ఉగ్ర దాడులకు పాకిస్తానే మూలమన్న అంశం అనేకటువంటి విచారణలో భాగంగా కూడా తేటతెల్లమైన అంశాన్ని భారత ప్రభుత్వం ఇప్పుడు ప్రపంచ దేశాలందరికీ కూడా ఈ అంశాలను వివరించే ప్రయత్నం చేస్తుంది. ఈ మొత్తం 2 గంటల పాటు జరిగినటువంటి కేంద్ర మంత్రివర్గ సమావేశాల తర్వాత విడిగా ప్రధానమంత్రితో కేంద్ర హోంశాఖ మంత్రి, అదేవిధంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, దాని తర్వాత జేపీ నడ్డా బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి, అదేవిధంగా విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్, వీరు ఒక 30 నుంచి 40 నిమిషాల పాటు విడిగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో అంతర్గతంగా ఏ ప్రాంతాల్లో ఏ రకంగా ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఇప్పటి వరకు ఏ రకంగా ఉండాలి, ఒక కార్యాచరణను ఈ కీలకమైనటువంటి మంత్రుల మధ్య సమావేశంలో చర్చ జరిగినట్టు తెలుస్తుంది. అంతర్జాతీయంగా పాకిస్తాన్ ఏ రకంగా ఏకాగ్రం చేసే ప్రయత్నాలు ఏ మేరకు సఫలీకృతమయ్యాయనే కూడా అంశాన్ని కూడా జయశంకర్ ప్రధానికి వివరించడం జరిగింది. అనేకటువంటి దేశాలు, ఐరోపా దేశాలతో పాటు అనేక చిన్న దేశాలతో కూడా స్వయంగా జయశంకర్ సంప్రదించి పాకిస్తాన్ ఏ రకంగా ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తుంది, అదేవిధంగా ఉగ్రవాద సంస్థలకు ఏ రకంగా ప్రోత్సాహం ఇచ్చి అక్కడ మద్దతుగా ఉందన్న అంశాన్ని సాక్ష్యాలతో సహా సమాచారాన్ని ఆయా దేశాలకు అందజేయడం జరిగింది. ఈ రకంగా ఉగ్రవాదాన్ని ప్రేరేపించే పాకిస్తాను పొరుగు దేశంగా, చాలా కీలకంగా ఉన్నటువంటి పొరుగు దేశంగా ఉన్నటువంటి పాకిస్తాన్ ఈ రకంగా ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తూ అమాయకుల పౌరులపై ఈ రకంగా దాడులు చేస్తున్న అంశాన్ని కూడా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు కూడా వివరించి ఆ మేరకు పాకిస్తాన్ దోషిగా నిలబెట్టడం జరిగింది. రకంగా ముందస్తు చర్యలో భాగంగా ఏ క్షణంలో అయినా కానీ, ఎప్పుడైనా కానీ, ఎలాంటి పరిస్థితుల్లో కానీ ప్రతి దాడులు జరిగేందుకు చాలా సన్నద్ధంగా ఉంది భారత ప్రభుత్వం. అదేవిధంగా భారతం ఇప్పుడే త్రివిధ దళాలు కూడా ఆదేశాలు జారీ చేయడంతో ఏ రకంగా, ఏ స్థాయిలో, ఎప్పుడు, ఎలాంటి పరిస్థితుల్లో మీరు స్పందించాలో అది మీ బాధ్యత, అది మీకే అప్పచెప్పాము అన్న అంశాన్ని కూడా నిన్న ప్రధాని త్రివిధ దళాధిపతులు కూడా దానికి ఆ బాధ్యతను అప్పగించడం జరిగింది. కాబట్టి ఏ క్షణంలో కానీ భారత ప్రభుత్వం ప్రతి దాడులకు దిగే అవకాశం ఉంది. పాకిస్తాను ఇప్పటికీ మిన్నకుండకుండా పూర్తి స్థాయిలో కవింపు చర్యలు కనుక పాల్పడినట్లయితే, కాల్పులు జరిపినట్లయితే సరిహద్దు ప్రాంతాల్లో ఖచ్చితంగా ధీటైన సమాధానం చెప్పేందుకు రక్షణ బలాలు కూడా సిద్ధమయ్యాయి. ఈ రోజు జరిగినటువంటి ఈ కీలక సమావేశంలో
పలు నిర్ణయాలు, కొత్త నిర్ణయాలు కూడా తీసుకున్నారు. అది ఏ రకంగా పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి చేస్తా అన్నది మనం వేచి చూడాల్సి ఉంది. ప్రధానంగా ఆర్థికంగా, అదేవిధంగా ప్రపంచ దేశాల్లో దోషిగా పాకిస్తాన్ నిలబెట్టడం, ఈ రెండిట్లో కనుక సఫలీకృతమైనట్టయితే శత్రు దేశాన్ని బలహీనపరిచినట్టుగా అవుతుంది మానసికంగా. ఆ రకంగా ప్రతిదాడులకు దిగినట్లయితే పాకిస్తాన్ సులభంగానే ఎలాంటి పెద్ద ఎత్తున నష్టం లేకుండానే పాకిస్తాన్ను ఓడించవచ్చు, అదేవిధంగా దాన్ని ఏకాకిం చేయొచ్చు అన్న అంశాన్ని భారత ప్రభుత్వం ఆలోచిస్తుంది. ముందుగా మాత్రం ఎలాంటి దాడులకు భారత ప్రభుత్వం దిగేందుకు అవకాశం లేదు. భారత్ తీసుకున్న ఈ నిర్ణయాలను ప్రపంచ దేశాలందరికీ, మరీ ముఖ్యంగా అగ్రదేశాలకు ఇప్పటికే తెలియజేయడం జరిగింది. ఎలాంటి కార్యాచరణను అవలంబించబోతున్న అంశాన్ని కూడా అమెరికాకు, రష్యాకు లాంటి ప్రధానమైన దేశాలకు, ఫ్రాన్స్ కూడా తెలియజేయడం జరిగింది. ఫ్రాన్స్ పూర్తి స్థాయిలో ఆ భారత్కు అండగా ఉంది. రఫేల్ యుద్ధ విమానాలు కూడా అందజేయడం జరిగింది. అదేవిధంగా కొత్తగా కాంట్రాక్టులు కూడా తీసుకోవడం జరిగింది. ఈ రకంగా అనేక రకాలుగా రక్షణ చెందినటువంటి బలగాల విషయంలో కానీ, యుద్ధానికి చెందినటువంటి అనేకటువంటి బలగాలను సమకూర్చుకోవడంలో కానీ భారత ప్రభుత్వం అనేకటువంటి నిర్ణయాలు తీసుకుంది. అదేవిధంగా ఢిల్లీ నుంచి రక్షణ బలగాలను జమ్మూకు, ఖట్టర్ ప్రాంతాలకు తరలించేందుకు గాను పూర్తి స్థాయిలో రైళ్లను కూడా సిద్ధం చేసి ఉంచినట్టుగా కూడా సమాచారం ఉంది. ఆ మేరకు ఎప్పుడు ఏ క్షణంలో ఎలాంటి స్పందించాలో అన్న అంశంపై ఒక కార్యాచరణను రూపొందించుకుంటున్నారు. ఆ మేరకు వ్యూహాత్మకంగా పాకిస్తాన్ను పూర్తిగా ఏకాకించేయటం, అదేవిధంగా ప్రతిదాడులతో కట్టడి చేయటం పాకిస్తాన్. ఈ రకంగా పాకిస్తాన్ను ఒంటరి చేసి ఈసారి తీవ్రవాద సంస్థలను, అదేవిధంగా తీవ్రవాదాన్ని ప్రోత్సహించే వ్యక్తులను, వ్యవస్థలను కూడా పూర్తిగా నిర్మూలన చేసేందుకు భారత్ పూర్తి స్థాయిలో తన సన్నాహకాలు చేస్తుంది. అందులో భాగంగా వరుసగా ఈ సమావేశాలు జరిగాయి. నిన్న, ఈ రోజు జరుగుతున్న ఈ సమావేశాలు చాలా కీలకంగా అవుతున్నాయి. భారత ప్రజల మనోభావాలకు అనుగుణంగా, ప్రజల మనోభావాలను అద్దం పెట్టే రీతిలో, సరైన రీతిలో పాకిస్తాన్కు బుద్ధి చెప్పేందుకు భారత్ పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.